సిలువులు వేయించుకోండి అందరూ. గొర్రెనా కొడకల్లారా, గొర్రెనా కొడకలరా మీరందరూ. ఉందిరా మీ దొంగ నా కొడకల్లారా కొని మొహాన్ని బొట్టు మొహం ఏమి లేకుండా శ్మశానంలాగా మొహం వేసుకొని దొంగ నా కొడకలే. పాపులము మేము తండ్రి అని మీరే కదా పాడుకుంటారా? మీరు పాపులని పాపాలు చేసుకుని ఇంకెంతకాలం బతుకుతారా పాపాత్ములారా? పెళ్లి అయిపోతే పెళ్లి కాకపోతే మొగుడు వచ్చేస్తాడు, మా దానిలోకి వచ్చేస్తే ఎవరినో కట్టబెట్టేస్తాం అని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు చేస్తారా? అవన్నీ మా హిందువులు భరించాలా? మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి దొంగ వెదవల్లారా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారా? గొర్రె బిడ్డల్లారా, గొర్రెల్లారా. అర్థమైందా? అదేదో వాటర్ లో ముంచేస్తారు కదా, ముంచి మొహం మీద నీళ్లు జల్లేసి లేకపోతే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఏవో ఉన్నాయి. మీ చాలా కథలు విన్నానులే, ఆ కథలన్నీ ఇప్పుడు చెప్తే చాలా తెల్లారిపోద్ది. ఇప్పుడే అలిసిపోయి ఒకటి వచ్చాను, చాలా మంట వచ్చింది అనమాట వెంటనే. అర్థమైందా? మీ కథలు మీ హోలీ వాటర్స్ గురించి మాకు బాగా తెలుసు, కానీ అవన్నీ మాకు తెలుసు. వెళ్ళి ఏ గంగలో దూకండి మీరు అందరూ కలిసి, లేకపోతే రెండు అందరం కలిసి తీసుకెళ్లి కాశీ ఒడ్డులో మీ అందరికి నేను బాప్టిజం మీ బాప్టిజం మీరు ఇవ్వడం కాదు, దా మా గంగామాతలు మిమ్మల్ని అందరినీ ప్రక్షాళన మీ పాపాలు పోతాయి, రండి ఆ గంగలో మునుగుదురు గాని. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నారు కదా. మీ ప్రభు ఎప్పుడు పుట్టాడరా? మీరేమైనా ఇంగ్లీష్ వాడు పుట్టారా ఎవరికన్నా? ఎక్కడి నుంచి వచ్చారా మీరందరూ? జెరూసలేం నుంచి వచ్చారు కదా. ఎక్కడి నుంచి వచ్చారా మీరందరూ? ఎక్కడ పుట్టారా? మీ తాలూ ఎక్కడో దిగిపోయి భూమి నుంచి మేము దిగిపోయి డైరెక్ట్ పుట్టేసాం దేవదూతలు అన్నట్టు మాట్లాడతారు. మీరు దేవదూతల? మీరు దెయ్యాలరా, దెయ్యాలు మీరు, దేవదూతలు కాదు. పాపుల కోసం చచ్చిపోయినట్టు వాళ్ళు యేసు ప్రభు అంటే వీళ్ళందరూ పాపులని నాడు ఒప్పేసుకున్నాడు, వీళ్ళందరూ మాడాగాళ్ళని నాడు ఒప్పేసుకున్నాడు. ఇలాంటి మాడాగాళ్లతో మనకు అవసరమే లేదు, అర్థమైందా? కానీ ఈ మాడాగాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పాలనిపించి నేను ఇలా లైవ్ లో